ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ రోజు వరకు విరజిల్లడానికి దేశం ఐక్యత ఉండడానికి ఒక ప్రధాన కారణమైన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అది సాధ్యమైంది। ఈ రోజు కూడా బాబాసాహెబ్ ని అవమానించిన వాళ్ళు, బాబాసాహెబ్ ని మనోవేదన గురి చేసి సావుకు కారణమైన వాళ్ళు అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకుని ఊరేగుతున్నారు। ఈ రోజు ఇప్పుడే కాదు, అంబేద్కర్ ఆ రోజు కూడా చెప్పారు, ఇతర మతస్థులు ఈ దేశానికి ఎప్పుడు కూడా దేశాన్ని రాజ్యాంగాలను పట్టించుకోరు, వాళ్ళ మతమే వాళ్ళకి ముఖ్యమని ఈ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నిజమవుతుంది। పగ్బోర్డు చట్టాలు కావచ్చు, ఏ చట్టాలన్నా కావచ్చు, ఆ రోజే ఊహించండి అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పారు, ఈ దేశంలో మైనారిటీలు ముస్లింస్ ప్రత్యేకంగా ఈ దేశ రాజ్యాంగానికి వాళ్ళు గౌరవం ఇవ్వరు, వాళ్ళకు మతమే ముఖ్యమని చెప్పిన మొట్టమొదటి భారతదేశంలో ఎవరైనా మేధావి ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। కాబట్టి ఈ రోజు అయిన ఈ దేశంలో ఉన్న హిందువులు, మిగతా సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాల వల్ల పునరంకితం అవుతున్నాం। మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే అలజడులు ఆందోళనలు మొదలు పెట్టినారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు। వీటికా జవాబు పత్తర్ సే దేయేగా।